హలో ఆల్, చాలా రోజులు అయింది కదా ఇట్లా మాట్లాడుకొని. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎప్పుడు కూడా 3 months గ్యాప్ అసలు ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ టైం నేను అసలు యూట్యూబ్ని మర్చిపోయా. ఎప్పుడో నేను ఇన్స్టాగ్రామ్లో షూట్ చేసిన కొన్ని రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అట్లా అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకు నేను 3 months యూట్యూబ్ గ్యాప్ తీసుకున్నా, అసలు ఎందుకు నేను బట్టలిప్పేసి పిచ్చోళ్ళు అయిపోయి కొండల్లో తిరిగా, అండ్ నేను ఎప్పుడు కూడా కాంటెంట్ బిజినెస్ గురించి, కేస్ స్టడీస్ గురించి, వీటి గురించి ఎక్కువ ఫోకస్డ్ గా చేశా. ఈ మధ్యకాలంలో చూస్తున్న రీల్స్ లాగా నేను ఎప్పుడు కాంటెంట్ చేయలేదు. ఎందుకు అంతలా కాంటెంట్ షిఫ్ట్ అనేది అయింది? థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ వాటిని మీకు ఎందుకు చెప్తున్నా? కేస్ స్టడీస్, బిజినెస్ కాంటెంట్ చేసే మనం జనరల్ పర్స్పెక్టివ్ లో ఎందుకు చెప్తున్నా? మీకు గుర్తుందా, మేనిఫెస్టేషన్ వీడియోలో చాలా బర్స్ట్ అయిపోయా. మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ఎట్లా హోప్ వస్తుంది? మళ్ళీ ఇంకొక వీడియో, ఇంత లెవెల్ వీడియో, ఇంత సైంటిఫిక్ రీజన్స్తో, ఇంత 4 పేజీల స్క్రిప్ట్, 10 పేజీల స్క్రిప్ట్, ఇంత స్క్రిప్ట్ రాసుకొని ఒక వీడియో చేయడానికి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అరే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రీచ్ లేదు, పాడ్కాస్ట్ గురించి అప్లోడ్ చేసినా సరే రీచ్ అడుగుతారు మనల్ని, ఇంత కష్టపడుతున్నాం, థంబ్నెయిల్స్ చేస్తున్నాం, వీడియోస్ చేస్తున్నాం, ఎడిట్ చేస్తున్నాం, మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అది ఇది అని చెప్పేసి డైలీ నేను ఒక వీడియో చేస్తా, 300K మనం కొడుతున్నాం అని చెప్పేసి బాగా అరిచి అది చేసి ఇది చేసి చేశాను మేనిఫెస్టేషన్ వీడియోలో. అలాంటి నేను ఒక 10 రోజులు వరుసగా వీడియోలు అప్లోడ్ చేసి 11వ రోజు అది యూట్యూబ్ గురించి ఎందుకు మర్చిపోయా. ఇలా మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటి ఇదేంటి అదేంటి ఇదేంటి అని. మీకు ఎలా అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో, నాకు నా మీద కొన్ని 100 క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని 1000 క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని లక్షల క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా వాటిల్లో కొన్నిటికి నాకు మౌంటైన్స్ లో సమాధానాలు దొరికాయి. మీ అందరికీ తెలుసు, నేను మౌంటైనర్ని. ఆఫ్రికాలో కిలిమంజారో, రష్యాలో ఎల్బ్రూస్, అర్జెంటీనాలో అకంగువా, సిక్కింలో వర్జిన్ పీక్, ఇలా ఎన్నో మౌంటైన్స్ క్లైంబ్ చేశాను. ప్రతిసారి కూడా ప్రతి మౌంటైన్ నేను క్లైంబ్ చేసే ముందు ఒక జై ఉంటే, మౌంటైన్ క్లైంబ్ చేసి వచ్చిన తర్వాత ఇంకొక జై ఉండే. మౌంటైన్స్ అంటే ఈ ఆషామాసి మన ఇంటి పక్కన కొండలు కావు, 6000, 7000 అంత ఆల్టిట్యూడ్ హైట్ ఉన్న థింగ్స్ అన్నమాట. ఒక్కొక్కటి మొత్తం కాంటినెంట్ కి ఆ టాలెస్ట్ మౌంటైన్. రష్యాకి మొత్తం టాల్ ఎల్బ్రూస్, ఆఫ్రికాకి కిలిమంజారో, అర్జెంటీనాకి అకంగువా. అంత పెద్ద పెద్ద మౌంటైన్స్ అవి, ఏదో మనం పిక్నిక్ వెళ్ళి వచ్చిన మౌంటైన్స్ కాదు. సో అంత బిగ్ మౌంటైన్స్, వాటిని క్లైంబ్ చేసినప్పుడు ముందు ఒక జై ఉంటే, క్లైంబ్ చేసి వచ్చిన తర్వాత ఇంకో జై ఉండేటోడు. మారేదన్నమాట క్యారెక్టర్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఇలా. సో అలా రీసెంట్ గా క్లైంబ్ చేసిన మౌంటైన్ లో నా గురించి నాకు ఇంకా ఎక్కువ తెలిసింది. కాసేపు జై గురించి మాట్లాడుకుందాం. జై అనేటోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10th కంప్లీట్ చేసుకొని, ఇంటర్ చదువుకోవడానికి డబ్బులు లేక, డిప్లొమా బాగా కష్టపడి చదివి పాలిసెట్ లో ర్యాంక్ కొట్టి డిప్లొమా సీట్ సంపాదించి 80 to 85% డిప్లొమా బాగా చదివి పాస్ అయ్యి, దాని తర్వాత బీటెక్ వచ్చి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేక బీటెక్ మీద ఇంట్రెస్ట్ వదిలేసి, తర్వాత స్టాక్ మార్కెట్, దాని తర్వాత ఎటియో డోర్స్, అండ్ దాని తర్వాత కాంటెంట్ క్రియేషన్, ఇలా ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ ఫెయిల్ అవ్వకుంటూ మళ్ళీ ట్రై చేసుకుంటూ ఇప్పుడు బ్లాక్ బర్డ్ 30 members ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఇంతవరకు వచ్చా. 2 ఆఫీసులు, గోడ మీద పెద్ద పెయింటింగ్, నేమ్, ఫేమ్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇవన్నీ వచ్చేసినాయి. ఆ డబ్బు కూడా మన దగ్గరకు వచ్చింది. ఇవన్నీ కూడా ఉత్తిగా రాలే, ఎంతో కష్టపడితే ఇక్కడ వరకు వచ్చా. ఇక్కడ వరకు రావడానికి నేను ఏదైతే కష్టపడ్డానో, ఏవైతే మెథడ్స్ పాటించానో అవే మీకు షేర్ చేసుకున్నా. అది 4 hours స్లీప్ కావచ్చు, లేకపోతే మేనిఫెస్టేషన్ కావచ్చు, బ్రహ్మ ముహూర్తం కావచ్చు, ఎడిక్షన్ కావచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ కావచ్చు, అఫర్మేషన్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ వీడియో కావచ్చు. ప్రతి వీడియో కూడా మీరు చూసుకుంటే నేను నా లైఫ్ లో ఏదైతే చేసి ప్రాక్టికల్ గా అచీవ్ చేశానో వాటినే మీకు చెప్పాను, ఏ వీడియో అయినా సరే. సో ఇదంతా మ్యాట్రిక్స్ అని చెప్పింది నేనే. అంటే ఈ 9 to 5 కానివ్వండి, లేకపోతే ఈ స్లేవరీ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా ఒక మ్యాట్రిక్స్ అని చెప్పింది. దాని నుంచి బయటపడడానికి అని చెప్పింది కూడా, అవన్నీ కూడా నా అనుభవాలు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమైంది అంటే, ఒక మ్యాట్రిక్స్ నుంచి తప్పించుకొని ఇంకొక మ్యాట్రిక్స్, అంటే ఈ మ్యాట్రిక్స్ గురించి ఎవరికి తెలీదు. ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, జనరల్ గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఈఎంఐస్, లోన్స్, అది 9 to 5, ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ నుంచి నేను తప్పించుకుంటూ ఇంకొక మ్యాట్రిక్స్ లో పడుతున్నా. సో ఎగ్జాక్ట్ గా ఈ మ్యాట్రిక్స్ నుంచి నేను తప్పించుకున్నా. ఫేమ్, నేమ్, డబ్బులు, గిబ్బులు, బ్లాక్ బర్డ్, గీక్ బర్డ్ అన్ని వచ్చేసినాయి మన దగ్గరికి. ఈ మ్యాట్రిక్స్ నుంచి నేను తప్పించుకుంటున్నా. ఈ మ్యాట్రిక్స్ లో నాకు తెలియకుండా పడుతున్నప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. గాట్ మై పాయింట్? సో ఈ లోకం మొత్తం కూడా మాట్లాడుతుంది ఒక మ్యాట్రిక్స్ గురించి, అర్థమవుతుందా? వీళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకొని వచ్చి ఫ్రీడమ్ లో పడే వాళ్ళు పడుతుంది ఇంకో మ్యాట్రిక్స్ లో. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకంటే అది చాలా కంఫర్టబుల్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ లో మీకు నేమ్ ఉంటది, ఫేమ్ ఉంటది, కంఫర్ట్ ఉంటది, చిటికలో అన్ని పనులు అయిపోతాయి, డబ్బులు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్ని ఉంటాయి ఈ మ్యాట్రిక్స్ లో, సెకండ్ మ్యాట్రిక్స్ లో. సో ఇది ఎంత కంఫర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే ఇందులో పెయిన్ ఉండదు.
ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో మీకు పెయిన్ ఉంటది, హస్సులు ఉంటది, అంటే ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి మీకు ఆలోచన ఉంటది. మీరు ఈ మ్యాట్రిక్స్ నుంచి తప్పించుకొని ఈ మ్యాట్రిక్స్ లో పడ్డప్పుడు మీరు కంఫర్ట్ లోకి వెళ్ళిపోతారు. సో ఈ మ్యాట్రిక్స్ అది మ్యాట్రిక్స్ అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయలేరు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ మ్యాట్రిక్స్ లో నువ్వు ఉన్నావు, 9 to 5 పని చేస్తున్నావు, నీకు శాలరీ పడుతుంది. ఇక్కడ నుంచి నువ్వు దీని నుంచి తప్పించుకొని ఈ మ్యాట్రిక్స్ లోకి వస్తావు. బిజినెస్ అనే మ్యాట్రిక్స్, డబ్బు అనే మ్యాట్రిక్స్. ఇక్కడ నువ్వు 22 గంటలు పని చేస్తావు. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు పని చేసేది మా అయితే 8 గంటలు, నీకు శాలరీ వస్తుంది, అన్ని థింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకొని పరిగెడుతున్నది ఈ మ్యాట్రిక్స్ లో పడడానికి. ఈ మ్యాట్రిక్స్ లో నువ్వు 20 గంటలు కష్టపడాలి. నువ్వు ఇన్ఫినిట్ డబ్బులు నువ్వు సాధించాలి. అర్థమవుతుందా? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10, 20, కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 100 కోట్లు, ఇన్ఫైనైట్ నంబర్ ని నువ్వు ఈ మ్యాట్రిక్స్ లో చేజ్ చేస్తావు. ఈ మ్యాట్రిక్స్ లో నువ్వు చేజ్ చేసేది డ్రీమ్స్, కానీ ఈ మ్యాట్రిక్స్ లో నువ్వు పడ్డ తర్వాత ఒక ఇన్ఫైనైట్ లూప్ లో పడిపోతావు. లెన్స్ కార్ట్ ఫౌండర్ ఒక ఇన్వెస్టర్ తో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నేను నా లెన్స్ కార్ట్ లో 20 గంటలు పనిచేస్తా, హార్డ్లీ 1-2 వెకేషన్ లో కూడా వెళ్ళా అనేసి అంటాడు. I still work 20 hours a day. My only break from my company is Shark Tank. उसमें भी मैं रात को 1:30-2 बजे तक फोन कॉल पे होता हूँ. सुबह 7-7:30 बजे मीटिंग करके यहाँ आता हूँ. అమన్ గుప్తా నా ఫస్ట్ బేబీ నా స్టార్ట్అప్ అంటాడు. అర్థమవుతుందా? రితేష్ అగర్వాల్ వీళ్ళంతా కూడా ఈ మనీ వెనకాల బాగా పరిగెడుతున్నారు. 20 గంటలు పనిచేసి ఇంకా ఎక్కువ పని చేసి హసలు చేస్తూనే ఉన్నారు. సో ఇలా ఇంకొక మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫిట్నెస్ తీసుకున్నా సరే, ఒకడు లా ఉన్నాడు, కొంచెం పొట్టేసుకొని ఉన్నాడు, చబ్బిగా ఉన్నాడు, ఈడు ఈ మ్యాట్రిక్స్ లో ఉన్నాడు. ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకొక మ్యాట్రిక్స్ లో ఇరుక్కున్నది ఎవరు? 6 ప్యాక్ ఉన్నోళ్ళు. సో ఈ 6 ప్యాక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫ్లెక్స్ చేస్తారు, నా బాడీ ఉంది, నా జుట్టు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో ఉన్నాడు, ఆ మ్యాట్రిక్స్ పోరగాళ్ళని చూసి అరే ఇట్లనే అక్కడికి సాధించాలరా అని చెప్పేసి పెయిన్ అది ఇది హస్సులు అంతా చేసి వాడు 6 ప్యాక్స్ గెయిన్ చేస్తాడు. 6 ప్యాక్స్ గెయిన్ చేసిన తర్వాత కూడా ట్విస్ట్ ఏంటి అంటే వాడు రోజు ప్రోటీన్ తీసుకోవాలి, రోజు సప్లిమెంట్స్ తీసుకోవాలి, ప్రతిసారి దాన్ని కాపాడుకోవాలి. అది కూడా ఇంకొక మ్యాట్రిక్సే. ఇంకా సింపుల్ గా చెప్తా, ఇది జబర్దస్త్ అనుకోండి, ఇది ఎక్స్ట్రా జబర్దస్త్. అంటే ఇక్కడ మీకు డ్రీమ్స్ ఉంటాయి, పెయిన్ ఉంటది, ఇక్కడ మీకు కంఫర్ట్స్ ఉంటాయి, అయినా సరే మీరు మ్యాట్రిక్స్ లో ఉన్నట్టే. సో ఈ మ్యాట్రిక్స్ నుంచి నేను తప్పించేసుకొని నాకు నేమ్ ఫేమ్ ఇవన్నీ వచ్చేసినాయి, ఈ మ్యాట్రిక్స్ లో పడబోతుంటే నాకు జ్ఞానోదయం అయింది. ఎగ్జాక్ట్ గా ఆ మేనిఫెస్టేషన్ వీడియోలో నేను అడిగా మిమ్మల్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, అది ఇది అని. మీరు నా కళ్ళల్లో చూస్తే లాట్స్ ఆఫ్ బాధ ఉంటది. తర్వాత వీడియో అయిపోయింది, అందరినీ చైతన్య ఇబ్బంది పెడుతున్నా, ఎడిటర్స్ ని ఇబ్బంది పెడుతున్నా, రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా పడాలి అని చెప్తున్నా, అది ఇది చేస్తున్నా. ఫైన్ డే నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు దేనికోసం పరిగెడుతున్నావు? సరే 300K సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, నెక్స్ట్ 500K, తర్వాత 1 million, 2 million, 3 million. అరే ఆ నంబర్ అనేది ఎండ్లెస్ రా. అప్లోడ్ చేస్తావు, రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేస్తావు, ఆల్గరిథం ఉంది కాబట్టి. ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలంటే రోజుకి 3, రోజుకి 4, రోజుకి 10 వీడియోలు అప్లోడ్ చేస్తావు, అండ్ ఫైన్ డే నీకు 10 million వచ్చేస్తారు. పాయింట్ ఏంది? వేర్ హ్యాస్ నాకు ఇంకో క్యారెక్టర్ మోర్ ఆఫ్ జై నాలో ఒక భాగమే. ఏ రోజు కూడా నేను మోర్ ఆఫ్ జై లో కంటెంట్ చెయ్యాలని చేయలేదు. మోర్ ఆఫ్ జై ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను కిల్లి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ రికార్డ్ చేసి పెట్టేటోండి, ఎల్బ్రూస్ వెళ్ళినప్పుడు వీడియోస్ రికార్డ్ చేసి పెట్టేటోండి, అర్జెంటీనా వెళ్ళినప్పుడు వీడియోస్ రికార్డ్ చేసి పెట్టేటోండి. కానీ ఆ ఛానల్ ని రన్ చేయడం కోసం నేను ఏ రోజు ట్రావెలింగ్ చేయలేదు. అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. మోర్ ఆఫ్ జై కాడ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఫిగరింగ్ అవుట్ కాడ నాకు సాటిస్ఫాక్షన్ దొబ్బింది. అంటే నేను కంటెంట్ చేస్తున్నా, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నా, కానీ మోర్ ఆఫ్ జై లో నేను ఏ రోజు కూడా కంటెంట్ చేయాల. నేను చేస్తే అది కంటెంట్ అయింది, నేను ఏ రోజు కూడా కంటెంట్ చేయాల. నేను ట్రిప్కి వెళ్తే అది కంటెంట్ అయింది, కానీ ఫిగరింగ్ అవుట్ లో నేను సబ్స్క్రైబర్స్ కోసం కంటెంట్ చేయడం స్టార్ట్ చేశా ఆ పర్టికులర్ మేనిఫెస్టేషన్ ఫేజ్ లో. అందుకే ఆపేశాను నేను. ఒక 4-5 వీడియోలు పడంగానే ఆపేసి I took a gap. అసలు జై అనేటోడు ఏ రోజు డబ్బు కోసం పనిచేయాల. ఏ రోజు నాకు బాగా నచ్చేది మూవీస్ స్క్రీన్ ముందు కనిపించడం. ఏదైనా మంచి రీల్ వచ్చింది అనుకోండి, స్క్రీన్ ముందు నా రీల్ చూసుకుంటే ఇది బాగా చేశారా, ఈ థంబ్నెయిల్ భలే చేశారా. ఏ రోజు కూడా సబ్స్క్రైబర్స్ కోసం నేను థంబ్నెయిల్ చేయాల. నేను అరే మేనిఫెస్టేషన్ అంటే ఇలా ఉంటే బాగుంటది, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఇలా బొమ్మ పెట్టుకుంటే బాగుంటది అని క్రియేటివ్ గా ఆలోచించి చేసిందే గానీ ఏ రోజు కూడా థంబ్నెయిల్స్ విషయంలో కానీ యూట్యూబ్ విషయంలో కానీ. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది 10,000, 8,000, 10,000. నేను నా ఎడిటర్స్ కి పే చేసేది 40,000, నా టీమ్ కి పే చేసేది ₹1,00,000, నా థంబ్నెయిల్ డిజైనర్ కి పే చేసేది చాలా డబ్బులు, SEO పర్సన్ కి పే చేసేది డబ్బులు. సో మీకు అర్థమైందా? ఏ రోజు కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని యూట్యూబ్ చూడలే. స్క్రీన్ మీద నేను కనపడుతున్నా, బాగుంది నాకు అది ఫిగరింగ్ అవుట్. ఏ రోజు కూడా నేను డబ్బుల కోసం చేయాల, స్క్రీన్ మీద కనపడుతున్నా, బాగుంది. అసలు డబ్బులు వస్తాయనే తెలియదు. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్యాషన్ తో చేస్తుండే. ఎటియో డోర్స్ కూడా నేను సంవత్సరం పాలపైట్లు వేసిన, నాకు దాని నుంచి ఏం వస్తుందో తెలియదు. నాకు అది చేయడం ఇష్టం, బిల్డింగ్ థింగ్స్, క్రియేటింగ్ థింగ్స్ నాకు ఇష్టం అనమాట. సో నేను ఏ రోజు కూడా డబ్బు కోసం ఏది చేయాల. ఫిగరింగ్ అవుట్
కానీ బ్లాక్ బర్డ్ కానీ ఏ రోజు డబ్బులు సంపాదించడం కోసం చేయలే. నేను బ్లాక్ బర్డ్ కూడా నేను ఏ రోజు డబ్బు కోసం చేయలే. నాకు అసలు డబ్బులు లేనప్పటి నుంచి ఇప్పుడు డబ్బులు వచ్చినంత వరకు బ్లాక్ బర్డ్ మొదటి రోజు నేను ఎంప్లాయీస్ అందరికి ఇక్కడే ఫుడ్ తినాలి, ఇక్కడే వాళ్ళు పడుకోవాలి, వాళ్ళ గురించి ఆలోచించాను. డబ్బులు వచ్చినప్పుడు కూడా నేను అంతే ఆలోచిస్తున్నా. వాళ్ళు ఏ రోజు ఇబ్బంది పడకూడదు, నేను ఒక బిజినెస్ చేయకూడదు, నేను ఒక ఫ్యామిలీని బిల్డ్ చేయాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, మంచి ఫుడ్ 4 కర్రీలు, లేకపోతే ఎంత కష్టం వచ్చినా సరే, అంటే మాకు ఫినాన్స్ నడపడం కష్టమైనా సరే ప్రతి రోజు కూడా ఫుడ్ మాత్రం మన వాళ్ళకి వెళ్ళాలి, అందరు కలిసిమెలిసి పని చేసుకోవాలి అన్న థింగే ఉంది. కానీ బ్లాక్ బర్డ్ పెట్టిన, ఆఫీస్ పెట్టిన, కార్పొరేట్ స్టైల్, ఏలు ముద్రలు వేయాలి, 6ంటికి రావాలి, 7ంటికి క్లోజ్ చేయాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అసలు ట్విస్ట్ ఏంటంటే నేను ఒక విఎఫ్ఎక్స్ టీమ్ ని హైర్ చేసుకొని అలా 6 months శాలరీ నేను పే చేస్తూ, వాళ్ళు వర్క్ నేర్చుకుంటారా, మీరు నేర్చుకున్న తర్వాత నాకు పని చేయండి అని చెప్పి వాళ్ళకి శాలరీలు పే చేసా. కానీ బయట నుంచి ఎవడో వస్తే బాగా వర్క్ చేస్తుందని చెప్పి వాడిని ఎప్పుడు తీసుకోవాలా. డిఓపీస్ టీమ్ కానీ, ఎడిటర్స్ టీమ్ కానీ, వాళ్ళు ఫస్ట్ వర్క్ నేర్చుకొని మనందరం కలిసి ముందుకు నడుద్దాం అన్నా కానీ, ఈయన తోపు డిఓపి ఈయన తెచ్చేసుకుంటే నాకు డబ్బులు, ఏ రోజు ఆ థాట్ లేకుండే. ఫిగరింగ్ అవుట్, మోర్ ఆఫ్ జై, బ్లాక్ బర్డ్ ఏ రోజు నేను డబ్బుల కోసం పరిగెత్తలా. అలాంటి నేను మెల్లగా బ్లాక్ బర్డ్ డబ్బుల కోసం పరిగెత్తడం మొదలవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇక స్టార్ట్ అయింది. మెల్లగా ఫిగరింగ్ అవుట్ డబ్బుల కోసం పరిగెత్తడం ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఆ ప్రెషర్ నాలో స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు నేను ఏం చేశా అంటే బాడీని వదిలేసా. అంటే నా బాడీ నుంచి బయటకు వచ్చి థర్డ్ పర్స్పెక్టివ్ లో నన్ను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశా. అర్థం అవుతుంది అంటే నేను ఇక్కడ లేను, నేను పక్కకు వచ్చేసి జైన్ అబ్జర్వ్ చేస్తున్నా. ఏం చేస్తుండేడు, పరిగెడుతుండు, ఆ మనుషుల్ని ఇబ్బంది పెడుతుండు, వీడియోస్ పడాలంటుండు, అదంటుండు, ఇదంటుండు, డబ్బు పొద్దున్నేసే డబ్బు గురించి ఆలోచిస్తుండు. ఒక 4-5 days 1 week వాడు అది కాదు. కానీ వాడికి ఇక్కడ లోడ్ పెరిగిపోతుంది. ఇటు బ్లాక్ బర్డ్ పీపుల్ ని చూసుకోవాలి, ఫిగరింగ్ అవుట్ పీపుల్ కి సాలరీలు పే చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇక్కడ వాడికి లోడ్ వెళ్ళిపోతుంది. ఒక్కడే మళ్ళీ ఇంకోళ్ళు నలుగురు పీపుల్ తో కొలాబరేట్ చేసింది ఏది కాదు, ఒక్కడే వాడు చేసింది. ఇక్కడ లోడ్ పెరుగుతుంది. ఆ లోడ్ కంపెన్సేట్ చేయడానికి వీడు డబ్బుల కోసం ఇక్కడ పరిగెత్తాల్సి వస్తుంది. అది నేను నా బాడీని వదిలేసి థర్డ్ పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశా. దెన్ ఐ రియలైజ్ జై అనేటోడు ఇది కాదు, ట్రాక్ తప్పుతుండు, వాడిని సెట్ చేయాలి. సో వాడిని సెట్ చేయడం కోసం ట్రై చేస్తుండు వాడు, ఇంకో ట్రై చేస్తుండు. అట్లా వెంట్ టు మౌంటైన్. ఆ మౌంటైన్ లో ఏం జరిగిందో నేను చెప్పలేను, ఎందుకు చెప్పలేనో కూడా చెప్తా. ఏదో మాయ చేయాలని కాదు, సింపుల్ కాంటెక్స్ట్ లో చెప్తా. ఏదైతే నాకు జరిగిందో మౌంటైన్ లో అది నా అనుభవం. ఇప్పుడు గులాబ్ పువ్వు ఉందనుకోండి, దాని స్మెల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, కానీ దాని స్మెల్ మీరు అనుభవించగలరు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు గులాబ్ పువ్వు ఉంది, ఇంత మంచి వాసన అని మీరు అనుభవించగలరు. ఆ స్మెల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీరు? గులాబ్ స్మెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది పాయింట్. ఇప్పుడు నాకు ఏదైతే మౌంటైన్స్ లో జరిగిందో నో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. అది హ్యాపీనెస్ అని చెప్పలేను, సాడ్నెస్ అని చెప్పలేను, అది అనుభవం అంతే. నాకు ఆ మౌంటైన్ లో జరిగింది, నేను పిచ్చోడిని అయిపోయింది నా అనుభవం. చెప్పినా అర్థం కాదు, అర్థమవుతుందా? సో అది జరిగింది. మళ్ళీ నేను ఆన్ ట్రాక్ వచ్చా. ఇప్పుడు ఇంకా నా గురించి నాకు ఎక్కువ తెలిసింది. హ్యాపీ ఉన్నా, ఖుష్ ఉన్నా, ఏది చేసినా సరే సాటిస్ఫాక్షన్ తో చేస్తా. ఇంకా అసలు ఇంత జల్దీ రియలైజ్ అయ్యా అంటే చాలా మంది ఆ మ్యాట్రిక్స్ లో పడిపోయి నిష అది ఇది అంతా డ్రగ్ గిగ్స్ ఎడిక్ట్ అయిపోయి దెన్ రియలైజేషన్ వస్తుంది. నాకు ఎర్లీ స్టేజ్ లో వచ్చింది. ఎర్లీ స్టేజ్ లో నాకు జ్ఞానోదయం అయింది. ఏది బాబా అయిపోతావా, ఋషి అయిపోతావా, మహర్షి అయిపోతావా అంటే నేను ఏది కాదు. అంటే పాయింట్ ఏంటంటే నేను ఇక్కడే ఉంటా, సొసైటీలో ఉండి కాన్షియస్ గా చేస్తా. అంటే అవే యూట్యూబ్ వీడియోస్ చేస్తా, రేపు కూడా వీడియో చేస్తా, ఇంకోటి చేస్తా, బ్లాక్ బర్డ్ రన్ చేస్తా, ఇంకో కంపెనీ కూడా పెడతా. నేను డబ్బు కోసం చేయను, నేను పని చేస్తా, డబ్బే నా కాళ్ళ కిందకి వస్తుంది. నేను సబ్స్క్రైబర్స్ కోసం చేయను, నేను పని చేస్తా, సబ్స్క్రైబర్సే వస్తారు. నేను వాటి కోసం అల్టిమేట్ నేను చేజ్ చేసేది నా హ్యాపీనెస్, నా సాటిస్ఫాక్షన్ ని చేజ్ చేస్తా, మనీని చేజ్ చేయను. అర్థమవుతుందా? అదే ఈ మ్యాట్రిక్స్ నుంచి తప్పించుకోవడం. ఏది చేసినా సరే ప్యూర్ గా చేస్తా. అర్థమైందా? అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నాకు బ్లాక్ బర్డ్ అవసరం లేదు, అంటే నా కంపెనీ నాకు ఫిగరింగ్ అవుట్ అవసరం లేదు, నాకు మోర్ ఆఫ్ జే అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు. నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటి అంటే, కానీ బ్లాక్ బర్డ్ కి నా అవసరం ఎంతో ఉంది, నా ఫ్యామిలీకి నా అవసరం ఎంతో కొంత ఉంది. నన్ను నమ్మి ఇక్కడి వరకు ఈ మ్యాట్రిక్స్ నుంచి తప్పించుకుంటూ ఈ మ్యాట్రిక్స్ లోకి ఇంత జర్నీ ఏదైతుందో, ఈ జర్నీ నన్ను నమ్మి చాలా మంది నా వెనకాల నడిచారు. రేపు ఫ్యూచర్ లో ఎంతో మంది నడవబోతున్నారు. వాళ్ళందరికీ నా అవసరం ఉంది. ఇప్పుడు మొన్ననే చెప్పా చైతన్య గారికి ఎగ్జాంపుల్, ఏది రామకృష్ణ పరమహంస, ఆయనకి ఏ అవసరం లేదు, ఈ లోకంతో ఆయనకు అవసరం లేదు. అందుకే ఆయన ఏం చేసేటోడు, సమాధి స్టేట్ లోకి వెళ్ళిపోయేటోడు. అంటే కళ్ళు మూసుకుంటే ఆయన బాడీ, ఆయన సోల్ వెళ్ళిపోయేది అనమాట. అంటే ఆయన మైండ్ వెళ్ళిపోయేది. తర్వాత ఆయన కోసం శిష్యులు వస్తారు కదా, వచ్చి డౌట్స్ అవన్నీ అడుగుతారు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన నోట్లో ఒక రసగుల్లా పెడితే
ఆయన మళ్ళీ వచ్చేటోడు అనమాట ఆ ఫుడ్ క్రేవింగ్స్ కి. మళ్ళీ ఆయన ఎక్కడో తిరుగుతున్న ఆయన వచ్చేవాడు ఫుడ్ క్రేవింగ్స్ కి. సో పాయింట్ ఏంటి అంటే ఆయనకు అసలు ఏమీ అవసరం లేదు, వివేకానందుడు అవసరం లేదు, శిష్యులు అవసరం లేదు, ఆశ్రమాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఆయన అల్టిమేట్ హ్యాపీనెస్ ఆయన చేసి చేసుకుంటాడు. కానీ ఆయన అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉందని చెప్పి ఆయన ఆ స్వీట్ క్రేవింగ్స్ తనలో పెట్టుకొని మళ్ళీ ఈ లోకానికి వచ్చేవాడు అనమాట. ద సేమ్ పాయింట్, నాకు ఏది అవసరం లేదని నేను రియలైజ్ అయ్యా. కానీ నన్ను నమ్మి నడిచేటోళ్ళకి నా జ్ఞానం ఇంకొంత 10 మందికి షేర్ చేయడానికి ఈ లోకానికి నా అవసరం ఎంతో కొంత ఉంది. ఎంతో కొంత అంటే పెద్ద మహర్షి అని చెప్పట్ల, కొంత పిసరంత ఉంది. సో ఇక్కడే ఉండి ఇక్కడే చేయాలి, అన్నీ చేయాలి, కానీ కాన్షియస్ గా చేయాలి. సో మొత్తం షేర్ చేసుకున్నా, భారం అంతా ఎప్పుడో తీరిపోయింది, అది మీకు ఇప్పుడు చెప్తున్నా. సో అది ఈ 90 రోజులు 100 రోజులు అనుకుంటా నా ఈ స్పిరిచువల్ అంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి హనుమంత్ అది కాదు. స్పిరిచువల్ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఆ స్పిరిచువల్ జర్నీ ఇన్ని రోజులు నేను తెలుసుకున్నది. అండ్ ఇంకోటి, నేను తెలుసుకున్నది కొంతే, నీకు ఏదో చిన్న బిట్టే నాకు డోర్ ఓపెన్ అయింది. జై అనేటోడు ఎవడు అని ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు జస్ట్ ఈ 100 days లో డోర్ ఓపెన్ అయింది. నేను ఇంకా ఎంతో సాధన చేయాలి, ఇంకా ఎంతో ఎక్స్పీరియన్స్ పొందాలి నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, నా థాట్స్ నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, ఈ బుర్రని నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. జస్ట్ ఇలా గేట్ ఓపెన్ అయింది. అనుకున్నా అంటే ఇవన్నీ చెప్పడం కన్నా ఇంకా ఎక్సెల్ అవుతూ ఇంకా పెద్ద థింగ్ అయ్యి ఏదైనా సాధించి చెప్దాము అని మళ్ళీ అవే ఆలోచనలు. అసలు నువ్వు సాధించడానికే రాలేదు ఈ లోకంలో, మళ్ళీ అది కూడా సెకండ్ మ్యాట్రిక్స్. నువ్వు గొప్పోడు అవ్వడం అనేది ఒక సెకండ్ మ్యాట్రిక్స్, అర్థమవుతుందా? సో ఆ థింగ్ అనేది లేదు. దెన్ మళ్ళీ రియలైజ్ అయ్యి అది. సో లవ్ యూ ఆల్.